అన్నవరం చిన్నారి ఛానల్కు స్వాగతం. చిన్నారి ప్రేక్షకులారా, మనం మన అద్భుత ప్రపంచంలో విహారం చేస్తూ ఎన్నో రకాలైన సుందర దృశ్యాలను ప్రకృతి అందాలతోనూ కనువిందు చేసుకుంటున్నాం కదర్రా. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందాం. అటు సాగర తీరం, ఇటు పచ్చని కొండలు, మధ్యలో అందాల నగరం విశాఖపట్నం. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ నగరంలో పర్యటించాలంటే ఒక్కరోజు సరిపోదు. ఎందుకంటే ఇక్కడి బీచ్లు, ఉద్యానవనాలు, ఆలయాలు, బౌద్ధారామాలు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఈ నగరం సొంతం. విశాఖ నగరాన్ని ఒకప్పుడు వాల్తేరు అని పిలిచేవారు. అయితే చాలామంది ఈ నగరాన్ని వైజాగ్ అని పిలిచేందుకే ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు ఈ పేరు అంతర్జాతీయ గుర్తింపును కూడా పొందింది. ఎందుకంటే మన ఏపీ ప్రభుత్వం ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు తన ప్రయత్నాలను సాగిస్తోంది. దీంతో అంతర్జాతీయంగా మన వైజాగ్కు ఎంతో పేరు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం ఇదే. ఈ నగరం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. సముద్ర మట్టానికి 350 అడుగుల ఎత్తులో ఉన్న కైలాసగిరి పర్వత ప్రాంతం చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడి నుంచి సముద్రాన్ని చూస్తే నింగి నేల కలుస్తున్నాయా అనిపిస్తుంది. ఇక్కడి అతిపెద్ద శివపార్వతి విగ్రహాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పిల్లల వినోదానికి ఇక్కడ లోటు ఉండదు. అనేక రకాల గేమ్లు, ఆటలు, అలాగే ఇక్కడి టాయ్ ట్రైన్లో కొండ చుట్టూ తిరగవచ్చు. కైలాసగిరి కొండపై నుంచి వైజాగ్ నగరం మొత్తం కనిపిస్తుంది. కైలాసగిరి వెళ్లేందుకు బస్సులతో పాటుగా రోప్వే కూడా అందుబాటులో ఉంది. ఆర్కే బీచ్ విశాఖలోని ప్రధాన బీచ్. ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతుంది. సంధ్యా సమయంలో ఈ ప్రాంతం ఎంతో హృదయంగా కనిపిస్తుంది. ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్. తూర్పు కనుమల మధ్యలో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ జులాజికల్ పార్కులో అనేక జంతువులు, పక్షులను చూడవచ్చు. తొట్లకొండ బౌద్ధ సముదాయం. నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో భీమిలి వెళ్లే దారిలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ రాతితో తొలచిన అనేక తొట్లు ఉండటంతో ఈ ప్రాంతానికి తొట్లకొండ అనే పేరు వచ్చింది. ఇక్కడ 3వ శతాబ్దంలో నిర్మింపబడిన బౌద్ధుల నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలో బావికొండ అనే ప్రాంతంలో కూడా అనేక బౌద్ధ నిర్మాణాలు, స్తూపాలు ఉన్నాయి. దేశంలో ఉన్న ఏకైక సబ్మెరైన్ మ్యూజియం ఇక్కడే ఉంది. 1971లో ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న ఐఎన్ఎస్ కురుసురాను అప్పటి విజయానికి గుర్తుగా ఇక్కడ భారత నావికాదళం ఏర్పాటు చేసింది. దాదాపు 31 ఏళ్ల పాటు దేశానికి సేవలందించింది ఈ యుద్ధ నౌక. దీన్ని చూసేందుకు సందర్శకులను అనుమతిస్తారు. భీమునిపట్నం బీచ్. విశాఖ జిల్లాలో ఉన్న భీమునిపట్నాన్ని భీమిలి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న భీమునిపట్నం బీచ్ గోస్తాని నదీపాయ బంగాళాఖాతంలో కలిసే ప్లేస్ ఇది. విశాఖపట్నం నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ భీమిలికి చేరుకోవచ్చు. ఈ బీచ్ అందాలు మిమ్మల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. ఇక్కడి లైట్ హౌస్, విజయనగరం రాజా రిసార్ట్ ఎంతో చూడదగినవి. ఇక్కడి ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం, భీమునిపట్నం మార్గమధ్యంలో ఒక చక్కని పర్యాటక ప్రాంతంగా మారాయి. ఇవి దాదాపు 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించబడి ఉన్నాయి. దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ఈ దిబ్బలు కూడా ఒకటి. ఇక్కడ కాకుండా దక్షిణాసియాలో మరో 2 చోట్ల మాత్రమే ఇలాంటి దిబ్బలు ఉన్నాయి. ఇవి చూసేందుకు చాలా ఆకర్షణీయంగానూ భిన్నంగానూ ఉంటాయి. విశాఖకు వన్నె తెచ్చే అందాల్లో సముద్రంతో పోటీ పడతాయి ఈ ఎర్రమట్టి దిబ్బలు. ఎన్నో సినిమాలకు సీనిక్ బ్యూటీని తెచ్చాయివి.
1500 ఎకరాల్లో విస్తరించిన ఈ దిబ్బలు సముద్రానికి సమాంతరంగా సాగుతూ అరుదైన భౌగోళిక వింతగా పేరు తెచ్చుకున్నాయి. విశాఖ భీమిలి బీచ్ రోడ్డులో వెళ్తుంటే మోటారిస్టులనివి విశేషంగా అలరిస్తాయి. 10 నుంచి 30 అడుగుల ఎత్తున్న ఈ ఇసుక దిబ్బలకు ఆ రంగు ఆక్సీకరణం వల్ల ఏర్పడింది. వేల ఏళ్లుగా సముద్ర హెచ్చుతగ్గులు, వాతావరణ మార్పులు, ఎరోజన్ లాంటి భౌగోళిక మార్పులను అధ్యయనం చేయడానికి ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. GSI 2016లో దీనికి నేషనల్ జియో హెరిటేజ్ ట్యాగ్ను అందించింది. ఎర్రమట్టి దిబ్బల గురించి 1886లో GSIకి చెందిన ఒక అధికారి విలియం కింగ్ తొలిగా సమాచారాన్ని సేకరించి భద్రపరిచారు. దీనిని యునెస్కో కూడా గుర్తించింది. ఋషికొండ బీచ్ విశాఖకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మీకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. అర్ధచంద్రాకారంలో ఉండే ఈ బీచ్లో రిసార్టులు, వినోద కేంద్రాలు, స్పీడ్ బోట్లు, వాటర్ స్కీ, విండ్ సర్ఫింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయి. యారాడ బీచ్ విశాఖకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. ఈ బీచ్ మిగతా సముద్ర తీరాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడి రాతి నిర్మాణాలు సముద్రపు అలలతో పోటీ పడుతూ తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటాయి. ఇంకా ఇక్కడ అనేక మ్యూజియంలు కూడా ఉన్నాయి. డిస్నీల్యాండ్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీలు, అనేక చారిత్రక ప్రదేశాలు వైజాగ్లో మనం చూడవచ్చు. TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, INS కురుసురా సబ్మెరైన్ మ్యూజియం, డైస్ ఆర్ట్ గ్యాలరీలు, విశాఖ మ్యూజియం వంటివి తప్పక పిల్లలకు చూపించవలసిందే. ఇంకా విశాఖపట్నానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చూద్దాం. దేశంలో మొదటి నేవల్ బేస్ తూర్పు నావికాదళం ఇక్కడ ఏర్పాటైంది. 1971లో పాకిస్తాన్ యుద్ధంలో విజయానికి గుర్తుగా ఇక్కడ ఏటా డిసెంబర్ 4న నేవీ డే నిర్వహిస్తారు. దేశంలోనే 2 అతిపెద్ద పోర్టులను నిర్వహిస్తున్న ఏకైక నగరం వైజాగ్. దక్షిణాసియాలో తొలి సబ్మెరైన్ మ్యూజియం ఇక్కడే ఉంది. దేశంలోని పురాతన షిప్ యార్డ్ ఉన్నది ఇక్కడే. హిందుస్థాన్ షిప్ యార్డ్ 1941 నుంచి ఇప్పటి వరకు 170కి పైగా ఓడలు, 2000కు పైగా బోట్లు నిర్మించింది. భారత నౌకాదళం నౌకలకు మరమ్మతులు కూడా ఇక్కడే నిర్వహిస్తారు. తూర్పు తీరంలో 3వ అతిపెద్ద నగరం విశాఖపట్నం. ఆసియాలో అతి పురాతన బౌద్ధ స్థావరాలు ఇక్కడే ఉన్నాయి. అణు జలాంతర్గామి INS అరిహంత్ నిర్మాణం కూడా ఇక్కడే జరిగింది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ వైజాగ్లోనే ఉంది. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల్లో విశాఖ 3వ స్థానంలో నిలిచింది. పిల్లలు, ఈరోజు మనం వైజాగ్ గురించి, అక్కడి పర్యాటక ప్రాంతాల గురించి, ప్రకృతి అందాల గురించి తెలుసుకున్నాం కదర్రా. ఒకసారి మీకు కూడా వైజాగ్ వెళ్ళి చూడాలనిపిస్తుంది కదూ. తప్పకుండా సెలవులు వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి వైజాగ్లోని బీచ్లు, పర్యాటక ప్రాంతాలు, మ్యూజియంలు తప్పక వీక్షించండి. మరో చక్కని అద్భుత ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.